That is a common exam. Term 1 grading, sir. Next phase lo formative 3, formative 4 and summative, and finally final exam. Format 3 ఎప్పుడు చేస్తారు? So formative 3 month of after Pongal jarugutundi. ఆఫ్టర్ పొంగల్ చేస్తారు. 4 ఎప్పుడు చేస్తారు? February 2nd week. February 2nd week. అంటే యు ఆర్ డూయింగ్ నియర్లీ 1 is 6 అసెస్మెంట్ 6 చేస్తున్నారు. assessments, sir. 4 formative, 1, 2 summative, sir. 3, Second 4. summative will be like annual exam, sir. దీన్ని లాస్ట్ లో యాన్యువల్. Yes, sir. యాన్యువల్ యు ఆర్ డూయింగ్ హౌ? Sir, అంటే 80% internal examination. Same teacher evaluation or other things. At present, same teacher ఉంది, sir. Yes, first meeting లో కూడా అదే చెప్పారు, sir. Final exam, other people. External evaluation last time. ఓకే చూసుకున్నాము. First time we are responsible for టేక్లో మంచిగా టేక్లో ఉంది. discalculation. Those things also we are recording. అవన్నీ కూడా మీరు నాకు అవన్నీ చేసిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ డిజబిలిటీస్ కానీ హెల్త్ కార్డ్ ఇస్ దేర్, ఇది ఉంది, ఇవి కూడా పెట్టి లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాట్ ఆర్ ఆల్ ది న్యూ టెక్నాలజీస్ అవైలబుల్ విల్ హైర్, అవి కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడేంటంటే న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి అలాంటి స్టూడెంట్స్ పైన స్పెషల్ ఇది పెడతాం. ప్రపంచంలో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బీ క్లియర్, యూ బ్రింగ్ దట్ సొల్యూషన్, విల్ డూ ఇట్. తర్వాత రెండోది మార్క్స్ వచ్చిన తర్వాత వన్స్ ఇవన్నీ అప్డేట్ చేయనాక కన్సర్న్ టీచర్ విల్ అప్డేట్ బై ఫోటో, ఇట్ విల్ గో టు కంప్యూటర్. దిస్ మార్క్స్ పేరెంట్స్ అందరినీ మీరు పెట్టి పేరెంట్స్కి ఈ మార్కులన్నీ కమ్యూనికేట్ చేయండి, మంత్లీ ప్రోగ్రెస్ కూడా కమ్యూనికేట్ చేయండి. మార్కులు డిజిటల్ క్యాప్చర్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తాం. చేస్తాం సార్. ఇన్ 1 month లో దిస్ ప్లాట్ఫామ్ విల్ బి రెడీ. నో, నేనేమంటానంటే తల్లిదండ్రులకి రెగ్యులర్ ఫీడ్బ్యాక్, అవసరమైతే వీక్లీ అటెండెన్స్ యూ కెన్ సెండ్ ఇట్. వి ఆర్ డూయింగ్ ఇట్ సార్. బిల్డ్ చేస్తాం సార్. సార్ చెప్పారు. నాట్ ఈవెన్ వీక్లీ సార్, అందరికి స్మార్ట్ ఫోన్ ఉంది సార్. అందరికీ ఫోన్ లో వాళ్ళకి యాప్ ఇచ్చేస్తాం. ఇచ్చేసి పిల్లల అటెండెన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రోగ్రెస్ కూడా యాప్ ద్వారా వాళ్ళు తెలియజేసే విధంగా చేద్దాం సార్. అది చేయండి. ఒక్కొక్కసారి వాళ్ళు మిస్ అవుతారంటే కూడా మెసేజ్ కూడా పెట్టండి, మెసేజ్ కమ్ యాప్. యాప్ లో పుష్ మెసేజ్ వచ్చేస్తుంది, చేసి రెండు చేయండి. సార్. ఇప్పుడు ఫర్ పుష్ ఎగ్జాంపుల్ మెసేజ్ లో యాప్ లో ఒక ప్రాబ్లం ఉంది, వాడు డౌన్లోడ్ చేసుకోకపోతే పోదు. నేను ఎందుకే ఏమంటానంటే యూ డూ వాట్సాప్ మెసేజ్, చేసి వాట్సాప్ చేసి వాట్సాప్ మెసేజ్ వెళ్ళిపోతుంది, చూసుకుంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే యాప్ కానీ డౌన్లోడ్ చేసుకుంటే చూసుకుంటా చేసుకుంటాడు. చూసుకుంటున్నావు కదా, ఫోన్లు బాగానే వాడతావు కదా. అందుకే పాప విషయాలన్నీ మేము ఎప్పటికప్పుడు పెడతారనుకోండి స్కూల్ నుంచి, నీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. పాప బాగా చదువుతోంది, ఇంటర్ పరీక్షలు వచ్చాయి, ఆ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు కూర్చొని పెట్టి మాట్లాడచ్చు పిల్లలతో. అది బాగానే ఉంటుందా? పేరెంట్స్ మీటింగ్ అనేది చాలా బాగా నచ్చింది. ఇంకోటి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ లో కొంత పాపకి సప్లిమెంటేషన్ ఇవ్వాలి. అవి కూడా మేము ఏం చేద్దాం, కంటెంట్ క్రియేట్ చేసి ఇంటికి కూడా డిజిటల్ కంటెంట్ పంపిస్తే తల్లిదండ్రుల ఫోన్ వాళ్ళకు కూడా పెట్టండి. సప్లిమెంటేషన్ కూడా ఆ వర్కింగ్. కంటెంట్ కూడా డిజిటల్ కంటెంట్ అంతా పెట్టేసి నాలెడ్జ్ ని కూడా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ కూడా పెట్టండి. అన్ని స్కూల్స్ లో డిజిటల్ లైబ్రరీ కంపల్సరీ. నెక్స్ట్ అది కూడా వర్కౌట్ చేయాలి. Biggest advantage we have, sir, we have all the database of the parents, sir. All WhatsApp numbers we have, sir. Every current day, sir, we are sending absent or present remark to the parents. ఎవరి 3 days పంపిస్తారు. PSK ద్వారా already implement చేస్తారు. SMS కదా, Phone call. ఫోన్ కాల్ IVRS IVRS వద్ద నా ఉద్దేశం ఏంటంటే సెండ్ ది మెసేజ్ వాట్సాప్ రెగ్యులర్ గా, దానికి ఒక సీక్వెన్స్ పెట్టేసేయండి. సెంట్రల్ కంప్యూటర్కి వెళ్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెన్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని అవి కూడా అప్డేట్ చేయండి. ఇప్పుడు ఇలాంటి మీటింగు 2 సార్లు పెడదాం అనుకో, 2 సార్లు 3 సార్లు పెట్టరా? 3 సార్లు పెట్టరా? ఆగలుతారా పని అనుకుని రావాలి. పిల్లల మీద పెట్టుబడి కదా, పిల్లల మీద పెట్టుబడిది. యూ మేక్ ఇట్
మ్యాండేటరీ ఫర్ ప్రైవేట్ స్కూల్స్, సరే సార్ చేయండి. వాళ్ళు కూడా మ్యాండేటరీ అందరికి. చిల్డ్రన్ ఈజ్ అవర్ చిల్డ్రన్. ఓకే గుడ్. ఇక్కడ నాకు ఇవి వచ్చిన తర్వాత ఎస్ 10th క్లాస్ నుంచి కంప్యూటర్ అవేర్నెస్ కూడా తీసుకురావాలి. కంపల్సరీగా 9th and 10th లో కంప్యూటర్ క్లాసెస్ కూడా పెట్టాలి. ఇన్ఫాక్ట్ సార్ మేము ఇప్పుడు ఫర్ ఆల్ స్కూల్స్ వీ వాంట్ టు డూ కంప్యూటర్ ల్యాబ్ సార్. ప్రాజెక్ట్ గానో ఎస్టిమేటింగ్ చేసేసి ఫ్రమ్ ఫస్ట్ గ్రేడ్ ఆల్సో పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే గ్రేడింగ్ అనేది యాక్చువల్లీ 4th, 5th గ్రేడ్ కల్లా స్టార్ట్ చేసేసి ఇది మన ప్రోగ్రామింగ్ కూడా స్టార్ట్ చేసి కస్టమైజ్ కంటెంట్ క్రియేట్ చేయాలని లక్ష్యంతో వర్కింగ్ ఎట్ సార్. అది సెట్ చేసి చేసి మీకు ప్రెజెంట్ చేస్తాం. అది ప్రజెంట్ చేయండి. నాకేంటంటే నేనేమంటానంటే స్కిల్ అప్గ్రేడేషన్ యాటిట్యూడ్ బేస్ చేసుకొని ఫస్ట్ నుంచి వాళ్ళల్లో ఏ లెవెల్ ఆలోచన ఉంది, అమ్మాయి అగ్రికల్చర్ ఉంది, నేచురల్ ఫార్మింగ్ అనేది, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. కంటెంట్ వచ్చి ఆ కంటెంట్, ఆ సబ్జెక్టు, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్, ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ విల్ బికమ్ హర్ ఫ్యూచర్ స్కిల్స్. ఒకవేళ అడాప్ట్ చేసుకుంటే మళ్ళీ మార్చుకుంటుంది ఆలోచనలు వచ్చినప్పుడు, అది వేరే. కానీ ఒక ఐడియాకి వచ్చినప్పుడు దాన్ని మనం లాజికల్ గా తీసాము. ఓకే గుడ్, మంచిదయ్యా, చాలా సంతోషం. జస్ట్ మన వైద్య శాఖ వాళ్ళు హెల్త్ కార్డ్ చేస్తున్నారు సార్. దే ప్యారలీ స్టార్టింగ్ టెస్ట్ అన్ని కూడా నిర్వహిస్తాము, ఫీడ్బ్యాక్ ఇస్తాము. ఇక్కడ ఈ టెస్ట్లు అయిన తర్వాత మీరు నాకు డిజిటల్ ఇది అపార్లో ఎట్లయితే ఎడ్యుకేషన్ యాడ్ చేస్తున్నారో ఆయుష్మాన్ భారత్ కానీ పర్సనల్ రికార్డు కానీ ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ పోయేటప్పుడు వస్తుంది. వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆయుష్మాన్ భారత్ పెట్టండి. మీరు లాస్ట్ టైం టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చినప్పుడు చెప్పారు కర్ణాటకలో పోయి వచ్చారా? 16వ తారీఖు వెళ్తున్నాం సార్. నేను మంత్రి గారు లేట్ అయింది సార్. 16th వెళ్తున్నాం, వెళ్ళేసి చూసుకుని వెళ్తాం. 1 month అయింది. సార్ కాబట్టి నాకు అది అయినాక మీరు ఇది కూడా వర్కౌట్ చేస్తే ప్రివెంటివ్ హెల్త్ కి ఎట్టబోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఇప్పుడు చెప్తా ఉంది, ఆలోచన ఏంటి, ఎక్కడ హాస్పిటల్ పోయినా ఫుడ్ అంటారు కదా సార్ అని. ఆవిడ అమ్మాయి ఆలోచన ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్, కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ. మనం మంచి ఫుడ్ తింటే బాగుంటుంది ఆరోగ్యం. మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఇంగ్రీడియంట్స్ వాడే ఇంగ్రీడియంట్స్ నేచురల్ గా ఎరువు లేకపోతే బాగుంటుంది కదా అని ఆలోచనకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కూడా నేర్చుకోవాలి. పర్సనల్ హ్యాబిట్స్, హెల్త్ కానీ న్యూట్రిషన్ కానీ ఇలాంటివి కూడా మీరు హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. కన్సల్టేషన్, న్యూట్రిషన్ కన్సల్టేషన్, న్యూట్రిషన్ యాజ్ ఎ సబ్జెక్ట్ కూడా ఎక్స్ట్రా సబ్జెక్ట్. సార్ మొన్న పిలిపించాం సార్ అగర్వాల్ గారిని, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్రటరీ. ఈజ్ రన్నింగ్ దిస్ ఫుడ్ కి సంబంధించి కొంత సిలబస్ ఈజ్ హెల్పింగ్ సార్. వర్కౌట్ చేయండి, అది వర్కౌట్ చేసి దట్ విల్ హెల్ప్ ట్రెమెండస్లీ. ఏ టైప్ ఆఫ్ ఫుడ్. ఓకే, అంటే ఆర్ యూ హ్యాపీ? ఈ పని చేస్తున్న హ్యాపీనా మీకు? ఇప్పుడు ఈ టీచర్స్ మొదటిసారి కొంచెం పని ఎక్కువ మాకు ఇంకా పేరెంట్స్ ఎక్కువ మంది రావడం వల్ల మాకు చాలా ప్లస్ అవుతుంది. మామూలుగా ఇలాంటివి పెట్టుకుంటే మాకు పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది గవర్నమెంట్స్. అంటే మీకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు వస్తారు, కాసేపు మాట్లాడతారు, వాళ్ళు కూడా మీ మాట వింటారు. పిల్లల యొక్క డేటా అంతా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ డేటా మాకు చెప్పడం, మాకు కొద్దిగా పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి కన్వీన్. అంటే మీరు చెప్పింది కూడా పిల్లలు వింటారు. అవును సార్. ఇక తల్లిదండ్రులు కూడా చెప్తారని భయం ఉంటుంది. పేరెంట్ మీ నాన్న చెప్తారు. ఎక్కువ అయితే పిల్లలు సెటరేట్ అవుతుంది. యా, దట్ క్యారియర్. ఇప్పుడే కదా ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడింది అనుకోండి ఆ పాప, మాక్సిమం 7-8 years కష్టపడి జీవితాంతం బాగుపడుతుంది. ఈ పేదరికం నుంచి మీ నాన్న డ్రైవర్ అమ్మా, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, మీ నాన్న చూసుకోవచ్చు, నీ జీవితం బాగుంటుంది, ఫ్యూచర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అది మీ ఆలోచనకు పడాలి. ఏదైనా సాధ్యం. ఓకే గుడ్. సుబ్బారావు, సుబ్బారావు గారి పేరు. ఓకే, ఫోటో దిగుతారా తల్లి? ఇట్లా రండి, ముగ్గురు రండి ఇట్లా ఇట్రా. నువ్వు ఈ పక్కరా సుబ్బారావు, రామ్మా ఆ పక్కరా.